ప్రపంచాన్నే వణికించే భారీ భూకంపం దెబ్బకి సునామీ హెచ్చరికలు కూడా జారీ చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. ఎస్, ఫిలిప్పీన్స్ దేశంలో మళ్ళీ భూకంపం వణికించింది. మరోసారి అక్కడ భారీ భూకంపం దాటికి ప్రజలు కకావికలమయ్యారు. ఫిలిప్పీన్స్ నైరుతి ప్రాంతంలోని దవావో ప్రావిన్స్లో ఆ దేశ కాలమానం ప్రకారం ఉదయం 9:43 ఈ యొక్క భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలు పైన దీని తీవ్రత 7.6గా నమోదైంది. ఈ ప్రభావం దావావో ప్రావిన్స్ మొత్తం కనిపించింది. ఈస్ట్ సమర్, సదరన్ లెటే, దినగట్ ఐలాండ్స్, సూరిగావ్ డెల్ నోర్టే వంటి తీర ప్రాంతాలలో కూడా ప్రజలు భయంతో వణికిపోయారు. ఒకసారి విజువల్స్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది అక్కడ ఎంత భయాందోళనకు గురయ్యారో ప్రజలు. ఆఫీసులలో ఉన్నటువంటి ప్రజలు కూడా అక్కడ వారందరూ కూడా ఆందోళనకు ఒకరి మీద ఒకరు పడిపోయారు. ఆ బిల్డింగ్లలో ఉన్నటువంటి వారందరూ కూడా ఒక స్టేబుల్ ఏం జరుగుతుందో బయట అర్థం కాని పరిస్థితుల్లో ఒకరి మీద ఒకరు పడిపోయినటువంటిది పరిస్థితి కనిపించింది. అదేవిధంగా ఇది అక్కడ కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి బిల్డింగ్ పైన టాప్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు. ఇంకా వేరే షాపింగ్ మాల్లో కానీ రోడ్ల మీద కానీ ఎక్కడ చూసినా కూడా అక్కడ ప్రజలందరూ కూడా కొన్ని క్షణాల పాటు వచ్చినటువంటి ఈ భారీ భూకంపానికి అసలు ఏం జరుగుతుంది, భూమి బద్దలైపోతుందా, మొత్తం భూమి ముక్కలైపోతుందా అనేటువంటి ఒక ఆందోళన అయితే వారికి కలిగింది. అంత దారుణంగా, అంత అత్యధిక ప్రభావంతో అక్కడ భూకంపం సంభవించింది. పూర్తిగా చాలా వరకు అక్కడ ఇల్లు కానీ నేలమట్టం కూడా అయినట్టుగా తెలుస్తుంది. దీంతో పూర్తిగా ఈ యొక్క సంఘటన జరిగేటప్పుడు ఇళ్ల నుంచి బయటకు తీసి పరుగులు పెట్టారు. ప్రాణభయంతో రోడ్ల మీద కూర్చుండిపోయారు. సో వారందరూ కూడా రోడ్ల మీద కూర్చుండిపోయారు. పలు నగరాలలో స్కూళ్ళు, కాలేజీలకు కూడా సెలవులు ప్రకటించారు. వెంటనే ప్రజలను ఎత్తైనటువంటి ప్రదేశాలకు వెళ్లాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. సునామీ హెచ్చరికలు కూడా జారీ అయిపోయాయి. ఫిలిప్పీన్స్ దేశంలో భూకంపం సాధారణమే అయినప్పటికీ కూడా ఇంత పెద్ద స్థాయిలో రావడం మాత్రం చాలా ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి అని చెప్తున్నారు. ఫిలిప్పీన్స్లోని సెబులో సెప్టెంబర్ 30న భారీ భూకంపం సంభవించి భారీగా ఆస్తి ప్రాణ నష్టం కూడా సంభవించింది. కానీ అనేక మంది కూడా గాయపడ్డారు. కానీ ఆ పరిస్థితుల నుంచి బయటపడకముందే ఇప్పుడు ఫిలిప్పీన్స్లో ప్రజలను మరొకసారి ఈ భూకంపం అతలాకుతలం చేసింది. సముద్ర తీర ప్రాంత నగరం ఇది. ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతున భూఫలకాలలో చోటు చేసుకున్నటువంటి పెను కదలికల వల్ల ఈ యొక్క భూకంపం సంభవించినట్లుగా జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంపానికి సంబంధించినటువంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవి చాలా భయంకరంగా ఉన్నాయి. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తే అర్థమైపోతుంది పూర్తిగా అక్కడ ఎంత ప్రభావం, ఎంత హెవీగా వచ్చింది భూకంపం అనేది ఆ విజువల్స్లో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఇంత దారుణంగా బిల్డింగ్లు ఊగడం కానీ, ఆ సామాన్లన్నీ అక్కడ ఉన్నటువంటి వస్తువులని మీద పడడం కానీ, రోడ్డు మీద ఉన్నటువంటి వ్యక్తులు కూడా పూర్తిగా భయపడి ఒక మూలకు అక్కడ కూర్చొని భయకంపితైనటువంటి దృశ్యాలు. అంటే ఎక్కడైనా భూకంపం వస్తే ఇళ్ల నుంచి రోడ్ల మీదకి వచ్చి అక్కడ స్టే అయి చూస్తుంటారు. కానీ ఇక్కడ రోడ్ల మీద ఉన్నటువంటి వ్యక్తులు కూడా రోడ్డు మీద నిలుచోవడానికి కూడా వారికి భయాందోళన కలిగి మొత్తం కింద కూర్చొని వారిని వారు కాపాడుకోవడానికి చేస్తున్నటువంటి అక్కడ ప్రయత్నాలు ఆ విజువల్స్లు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో అక్కడ సునామీ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఒకవేళ సునామీ వచ్చినట్లయితే అక్కడ పరిస్థితి ఇప్పుడు మరింతగా ఇక పెను ఉపద్రవంగా మారేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది.